అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వల్ల అమ్మాయి యొక్క ఆరోగ్య దెబ్బతింటుంది. వద్దనుకున్న బేబీని మోయడం కష్టంగానే ఉండొచ్చు. ఏదో కెరీర్ విషయంలోనో లేక జాబ్ విషయంలోనో మీరు ఆలోచించుకునే వద్దనుకున్న ఇలా స్టార్ట్ చేసి ఉండొచ్చు. కానీ అలాంటి అవకాశాన్ని దెబ్బతీస్తూ ఒక ప్రెగ్నెన్సీ తీయాలంటే దానికో ప్రాబ్లం, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని yes. ఉంచుకోవాలంటే అదొక భారం. అసలు ఈ పద్ధతి ఎవరు కనుక్కున్నారు, అసలు ఎవరు మీకు చెప్పారు అంటే వాళ్ళు ఎవరు ఆన్సర్ ఇవ్వలేరండి. దంపతులకు సొంత వాళ్ళు అనుకునేది ఏంటంటే వీర్యం పడితే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఒక బండగుర్తుగా మిగిలిపోయింది తప్పితే ఆ వీర్యం పడకపోయినా సరే తొలి దశలో ఉదాహరణకు 10 నిమిషాలు 15 నిమిషాలు కలిశారనుకుందాం. 15 నిమిషాల తర్వాత స్ఖలనం వస్తుంది కదా, వీర్యం వస్తుంది కదా, ఫస్ట్ 10 మినిట్స్ సేఫ్ అని అనుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ ఫస్ట్ 10 మినిట్స్లో కూడా అనేక లైంగిక రసాలు వస్తుంటాయి, వాటిలో స్పర్మ్స్ కూడా ఉంటాయి. అవి వాళ్ళు ఊహించకుండానే అవి లోపలికి వెళ్ళిపోతుంటాయి, వాటి వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ ప్రెగ్నెన్సీ వచ్చిందనే విషయం వాళ్ళకి తెలియకుండా మేజర్ పోర్షన్ ఆఫ్ వీర్యాన్ని బయట విడుదల చేశాం కాబట్టి మాకు ప్రెగ్నెన్సీ రాదని అనుకుంటారు.